వెల్కమ్ టు ప్రార్థనాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయేది ఆకుకూర పప్పు అండి. ఆంధ్ర స్టైల్ ఆకుకూర పప్పు అండి ఇది. పప్పుచారు ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను కందిబ్యాళ్ళు తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నానండి. అలాగే అందులోకి 2 టైప్స్ ఆకుకూరలు తీసుకున్నానండి. మెంతికూర, పాలకూర 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. దీని ప్లేస్లో వేరే ఆకుకూరలైనా తీసుకోవచ్చు. ముందుగా కడిగి పెట్టుకున్న బ్యాళ్ళలో ఆకుకూర వేసి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. టమోటాలు ఎక్కువగా వేసుకోవాలి అనుకుంటే కొద్దిగా చింతపండు తక్కువ వేసుకోవచ్చండి. పప్పులోకి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. మీకు సరిపోయేంత కారం చూసుకొని పండు మిరపకాయలు వేసుకోండి. పండు మిరపకాయలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. 4 పెద్ద సైజు టమోటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఇందులోకి సరిపోయేంత వాటర్ వేసుకోవాలి. ఆకుకూర మునిగేంత వరకు వాటర్ వేసుకొని చూసుకోవాలి. మూత పెట్టుకొని 4-5 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్ మొత్తం పోయిన తర్వాత వాటర్ సపరేట్ చేసుకొని పప్పును మెత్తగా చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం సపరేట్ చేసుకోవాలి. లాస్ట్లో ఈ వాటర్ను పప్పులో వేసుకోవాలి. సపరేట్ చేసుకున్న పప్పును ఇలా మెత్తగా రాముకోవాలి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్న వాటర్ను ఇందులో వేసుకోవాలి. ఎంత వాటర్ కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పప్పులోకి పోపు తయారు చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా మనకు ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకోవచ్చండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు కొంచెం వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, కొంచెం ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసుకొని ఉడికించుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత పప్పులో వేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. పోపు మొత్తం మిక్స్ చేసుకొని బౌల్లో తీసుకోవాలి. సింపుల్ అండి ఆంధ్ర స్టైల్ పప్పు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.